ఎవరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వమతుడా సర్వమతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వమతుడా అందరూ హృదయం తెరిచి పాడదాం వాగ్దానము చేసినావు వాగ్దానము నీవు చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దానము నీవు చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అందరూ చెప్తాం సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇలాలో ఎవరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా మరొకసారి ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా అందరూ చెప్తాం నీవే మాకు ఆశ్రయదుర్గము సర్వోన్నతుడా ఆశ్రయదుర్గము ఎవరు లేరు నాకు ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీకి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌరుడు నీకి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌరుడు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా అందరూ హల్లెలూయా సర్వోన్నతుడా ఓ జీసస్ యేసయ్యా 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 Say
మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా యేసయ్యా ఎంత ప్రేమించావయ్యా, ఎంత కనికరించావు తండ్రి. ఈ రోజున సజీవులుగా మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు చాలయ్యా. ఈ కృప మాకు చాలయ్యా. అయ్యా నీ ఉంటే మాకు చాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మనసారా దేవుడు చూపిన ప్రేమను తలుచుకుని, ఓ జీసస్
హల్లెలూయా. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ యొక్క భయంకరమైన ప్రపంచములో దేవుడు మనల్ని కాపాడుతున్న విధానం అంతటిని బట్టి యేసు నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. చాలయ్యా యేసయ్యా, యేసయ్యా. మమ్మల్ని గమనించావు నాయనా, మా మీద నీ దృష్టి ఉంచావు, నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ఉంచుకున్నందుకు థ్యాంక్స్ యేసయ్యా. ఎవరి దృష్టిలో మేము లేకపోయినా, ఎవరు మాకు సహాయం చేసేవారి లోకములో లేకపోయినా, నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని ఉంచుకున్నావు. నీకు వందనాలు యేసయ్యా. నీ జ్ఞాపకే మమ్మల్ని ఈ రోజున సజీవ లెక్కలో నిలబెట్టింది. థ్యాంక్స్ యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు తప్ప మేమేం చెల్లించగలవయ్యా. ఈ కొండ మీద ఉన్న పశువులన్నీ నీవే కదయ్యా. అయ్యా, ఆస్తి నీదే, అంతస్తు నీదేనయ్యా, మాకున్న ఆరోగ్యము నీదేనయ్యా. నీవు దయ చూపబట్టే అయ్యా, నీవు నైనా మమ్మల్ని బలపరచబట్టే ఈ రోజున తండ్రి అని పిలవగలుగుతున్నావయ్యా. ఎంతో మంది హాస్పిటల్ బెడ్లో అయినా ఊపిరందక అయ్యా, రోడ్డు పక్కన అనేక మంది చలికి వణుకుతూ, ఎంతో మంది బీదలు ఏడుస్తూ ఉన్నారయ్యా. ఆహారం లేక చనిపోతున్న వారు అనేక మంది ప్రపంచంలో ఉన్నారయ్యా. మేము కోరిన ప్రతిదీ మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని అంగీకరించయ్యా. నీ సన్నిధిలోనైనా నా ప్రభు మమ్మల్ని మరింత పరిశుద్ధపరిచి, మరింత ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. అన్ని విషయాల యందు మేము కృతజ్ఞత కలిగిన వారమై, అన్ని విషయాల యందునైనా నా ప్రభువా మంచి మనస్సాక్షి కలిగిన వారమై, నీ నమ్మకత్వానికి తగినట్టుగా మమ్మల్ని బ్రతికించు ప్రభువా. నీవు మమ్మల్ని నమ్మి జీవితం ఇచ్చావయ్యా. అయ్యా, నీవు నమ్మిన అయ్యా ఈ జీవితము ద్వారా నీకు మహిమ రావాలి తండ్రి. అందరూ ఆ విధంగా ప్రార్థన చేసుకుని ఒక తీర్మానానికి రండి. యేసయ్య నామ స్మరణ ప్రతి ఒక్క హృదయంలో నుండి రావాలి. ఏ విధమైన అనాలోచనగా మనం ఇక్కడ ఉండకూడదు. మనము దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. మనము దేవుని ఎదుట ఉన్నామని భయభక్తులు కలిగి యేసయ్యకు పూర్ణ హృదయముతో వందనాలు చెబుతూ, పూర్ణ బలముతో ఆయనను స్తుతించు. యేసు ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా హృదయమార మనస్సార ప్రభుని ఆరాధన చేస్తూ ఒక తీర్మానముతో, యేసయ్య నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను తండ్రి, నాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కరు కోరుకుందాం. యేసయ్య నాతో మాట్లాడవా? యేసయ్య ప్లీజ్ యేసయ్య ఒక్క మాట సెలవివ్వవా? యేసయ్య నాతో మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరు అడగాలి, యేసయ్య నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడితే చచ్చిన వారు లేచారు కదయ్యా. నువ్వు మాట్లాడితే నైనా అలలతో ఎగసి పడుతున్న సముద్రమే నిమ్మలమైపోయింది కదయ్యా. నీవు మాట్లాడితే కుష్టు రోగులు బాగుపడ్డారు కదయ్యా. నీవు మాట్లాడితే సంవత్సరాల నుండి వేలుతున్న శాపం తొలగిపోయింది కదయ్యా. ఒక్క మాట నా కొరకు సెలవేసయ్యా, ఒక్క మాట నా కొరకు సెలవేసయ్యా అని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేయాలి. మీ యొక్క ప్రతి పరిస్థితి మీరు యేసయ్యకి చెప్పండి. ప్రతి పరిస్థితి యేసయ్యకి చెప్పండి. అది ఏ విధమైన సమస్య అయినా ప్రభువుకి చెప్పండి. ఒక్క నిమిషం పాటు, తండ్రి నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు నాయన, నా కుటుంబం ఏంటో నీకు తెలుసు ప్రభువా, నా వ్యక్తిగతమైన సమస్య ఏంటో నీకు తెలుసు ప్రభువా. నైనా నీ మాటతో సమస్తాన్ని అయ్యానైనా మీరు నా ప్రభు నిమ్మలపరచండి. మాకు భయము కలిగించుచున్న ప్రతి దానిని మేము వెక్కిరించగలిగినట్లుగా మీరు కృపనివ్వండి. ఓడిపోనివద్దు నాయన, సిగ్గుపడనివద్దు ప్రభువా, ఓడిపోనివద్దు యేసయ్యా. అయ్యా నీ నామం గణపరచబడినట్లుగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. యేసయ్యా నేను ఓడిపోకూడదు, యేసయ్యా నేను కృంగిపోకూడదు, ఈ పరిస్థితుల్లో నేను నిలబడాలి.
నా తండ్రి, ఆ విధంగా నన్ను బలపరచండి. నీ శక్తి చేత నన్ను నింపండి. నీ లేఖనములలో నుండి శ్రేష్టమైన సంగతులు నా కొరకు మీరు అందించండి. ప్రతి ఒక్కరు కోరుకుందాం, ప్రతి ఒక్కరు కోరుకుందాం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ కృపాసనము చేరి మరొకసారి నేను నీ పాదాల చెంతకు చేరి ఉన్నాను. మమ్మల్ని మీరు అంగీకరించి నీ రక్తముతో పరిశుద్ధపరచండి. ఎంతవరకు మా నోటి నుండి వచ్చిన ప్రతి స్తుతిని మీరు అంగీకరించి యేసయ్యా దయతో మమ్మల్ని నా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాను. ఎంతవరకు ఎంతమంది అయితే ఆరాధనలో ఏకీభవించి వారి హృదయాలు పగలగొట్టుకుని నీ సన్నిధిలో వారు గోజాడుతూ ఉన్నారో ప్రతి కన్నీటిని మీరు చూడండి ప్రభువా. నీవు చూడకపోతే మాకెవరున్నారయ్యా? నీవే మా ఆశ్రయము, నీవే మా ఆనందము, నీవే మా అతిశయము తండ్రి. మీరే పరిస్థితులన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించి మా ద్వారా నీ నామం గణపరచబడినట్లుగా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చి నీ ఉన్నత రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ స్తుతి ఆరాధన నీ పాదములకు సమర్పించుచున్నాము పరమ తండ్రి. అందరూ ఆమేనని చెప్తాం.